బెడ్ కాఫీ ఎక్కడ? లేచావా కీర్తి? గుడ్ మార్నింగ్. లేచానక్క, గుడ్ మార్నింగ్. ఇంకా పాలు పితకలేదురా. అత్తయ్య తన చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నువ్వు నాకు పనిలో సాయంగా ఉంటావా? అత్తయ్య ఊరికి వెళ్ళిందా? ఎంజాయ్ పండగ. వావ్, మనం బయటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి వస్తా, డిన్నర్ చేసి వద్దాం అక్క. హలో హలో హలో, ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? కీర్తి, ఇది సిటీ కాదు, పల్లెటూరు కదా. ఇక్కడ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు ఉండవు కదా. పిల్లలతో బయటికి వెళ్తాం అంత మంచిది కాదు. ఇంట్లో చేసుకుని తిన్నామా? అవును కీర్తి, ఇవన్నీ మీరు సిటీలో చేస్తారు కదా. పల్లెటూరు పద్ధతులు మీరు అనుభవించారు. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. అలా చెప్పండి. ఆ సిటీలో తినడం నాకు విసుగ్గా ఉంది. ఇంట్లో భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో. అదేంటి కీర్తి, నీకు ఇంట్లో వంట చేయదా? అమ్మ, కీర్తి కిచెన్కి వెళ్తే మనం తిన్నట్టే. కీర్తి, అక్క. కొంచెం కల్లాపు కొట్టమ్మా. హర్షాన్ని రెడీ చేస్తున్నా స్కూల్ కి. సరే అక్క. ఓయమ్మా, చాలా చిన్న సెకల్ ఎవరా నీలా? హాయ్ అండి. మా ఊర్లో అందరూ పేడ కలిపి కల్లాపు కొడతారు. ఆ కవిత ఏం చేస్తుంది? అన్ని పనులు నువ్వు చేస్తున్నావు. అక్క, హర్షాన్ని స్కూల్కి రెడీ చేస్తుంది, అందుకే నేను ఇలా. సరేలే, నువ్వు జరుగు, నేను చేస్తా. మీరు మా పని చేస్తారా? ఈ పల్లెటూరు అమ్మ, అందరూ ఇక్కడ సొంత అక్క చెల్లెల లాగానే ఉంటారు. పల్లెటూరులో రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు. హాయ్ చిన్న వదిన, ఎలా ఉన్నావు? వాట్ సడన్ సర్ప్రైజ్. హాయ్ పల్లవి, ఎలా ఉన్నావు? బాగున్నావు వదిన. పెద్ద వదిన ఏది? వాకిట్లోనే మాట్లాడుకుంటారా? వదిన మాట్లాడి లోపలికి వెళ్ళండి. ఎవరు వచ్చారా కనుక? ఇంకా ఎవరు వస్తారు? మా చిన్న వరదలో వస్తుంది. భలే గెస్ట్ చేసావక్క. హర్ష ఏడి వదిన? ఇప్పుడే బస్సు ఎక్కించి వచ్చాను రా. సాయంత్రం వస్తాడు, ఆడుకోవచ్చు. చూడు అన్నయ్య, మన చెల్లికి వదినలు పిల్లలు కావాలి. మన గురించి పట్టించుకోవటం లేదు. ఎలా చెప్పి తల్లి, ఎలా ఉన్నావు? ఆపన్నయ్య, ఎంతైనా మనం కొత్తగా మాట్లాడుకోవాలా ఏంటి? చూసావా అక్క, ఎంతైనా ముగ్గురు ఒకటేలే. అంతేలే అంతేలే.